నమస్తే. నేను మీ హరిత. జీవితంలో సక్సెస్ సాధించాలంటే ఇది ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి అంటున్నారు రిజల్ట్ ఓరియెంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. అదేంటో తెలుసుకుందాం. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే విజయ్ గారు. నమస్కారం అండి హరిత గారు. సక్సెస్ సాధించాలి అని అందరికీ ఉంటుంది. కాకపోతే కొందరు సక్సెస్ సాధిస్తారు, కొందరు ఫెయిల్యూర్ అవుతారు. మీరు ఏదో చెప్తున్నారు అంటే ఇదొకటి ఉంచుకోండి, మీ దగ్గర సక్సెస్ అవుతారు అంటున్నారు. ఏంటది? ముఖ్యంగా ఏంటంటే సంకల్ప బలం అండి. ఓకే, ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. సంకల్ప బలం బలంగా ఉన్న వ్యక్తి అండి ఏదైనా సాధిస్తాడండి. వస్తుందండి అంటే ఆ సంకల్పం బలంగా ఉండాలి అంటే ముందు ఆశావాద దృక్పథం అనేది ఉండాలి. అంటే ఆప్టిమిస్టిక్ నేచర్. అంటే ఏదైతే తను కావాలని కోరుకుంటాడో తను సాధిస్తాననే నమ్మకం, ఆశ అనేది ఫస్ట్ ఉండాలి మేడం. ఆశ లేదనుకోండి అసలు ఏ ప్రయత్నం కూడా చేయరండి. ఫస్ట్ ఉండాల్సిందల్లా ప్రయత్నం. ఫస్ట్ ప్రయత్నం చేస్తే విన్ అవుతాం. అంటే విమర్శిస్తారండి. మీరు చూడండి ఇక్కడ మీ లోపల బలమైన సంకల్పం ఉంటే ఏ విమర్శ ఏమీ చేయలేదు. నథింగ్ కెన్ డిమ్ ద లైట్ దట్ షైన్స్ ఫ్రమ్ వితిన్. నీ లోపల ఉన్న వితిన్ షైన్ ఉంటుందే అది నేను ఏమి చేయదు. ఇక్కడ చూస్తే అక్కడ లోపల ఏముంది మేడం? లైట్ ఉంది అతనికి. ఆ లైట్ ఏంటో తెలుసా? ప్యాషన్. సో ఎవరికైతే ప్యాషన్గా ఉంటాడో లైఫ్ సక్సెస్ అవుతారండి. అంటే చూడండి, అందరూ కూడా 9 to 5 జాబ్కి ఎక్కువ ఇష్టపడతారు మేడం. బట్ కొంతమంది మాత్రం ప్యాషన్ ఇష్టపడతారు మేడం. ఆ ప్యాషన్ ఉన్న వ్యక్తి మాత్రం డెఫినెట్ ఒకవేళ ఈ రోజు కాకపోవచ్చు మేడం, బట్ ఏదో ఒక రోజున తన ప్యాషన్ తనకి ఏంటంటే అన్నీ తీసుకొస్తుంది. అంటే నేమ్, ఫేమ్, మనీ, ఎవ్రీథింగ్ వస్తుంది మేడం. ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నాడు మేడం. ఓకే, ఎక్సలెంట్గా చేస్తాడు మేడం. ఒక వీడియో కావచ్చు లేకపోతే ఫోటోగ్రఫీ కావచ్చు, అతను ప్యాషన్గా చేస్తున్నాడు మేడం. అతను సక్సెస్ అవుతాడో లేదా? ఏమంటారు మేడం? సక్సెస్ అవుతాడు. కానీ సొసైటీ విమర్శిస్తుంది. చదువుకోవచ్చు కదా, జాబ్ చేయొచ్చు కదా. చేయొచ్చు. ఏమంటారంటే జాబ్ చేయండి పర్వాలేదు, బట్ జాబ్తోనే ఆగిపోకండి. ఎందుకంటే జీవితంలో ఎన్నో సాధించాలి మేడం. అయితే ఆ సాధించే క్రమంలో రకరకాల ఎదురవుతుంటాయి. ఎందుకు డ్రాప్ అవుట్ అవుతారంటే రెస్పాన్సిబిలిటీస్. చిన్నతనంలోనే చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ. మ్యారేజ్ అయిపోయింది, పిల్లల్ని పోషించాలి. ఓకే, వైఫ్తో పాటు ఉండాలి. ఒక బాండ్, ఒక లేయర్ అనేది ఏర్పడుతుంది. ఆ లేయర్ ఏర్పడడం వల్ల వారు బయటికి రాలేరు. అంటే ఒక జోన్ ఏర్పడుతుంది మేడం. ఆ జోన్ నుంచి వారు బయటపడనంత వరకు వారి జీవితంలో సక్సెస్ రాదు. ఎప్పుడైతే నువ్వు ఆ జోన్ నుంచి బయటకు వచ్చి నువ్వు ప్యాషన్ పట్టుకొని నీకు చూస్తే నీకు కలలో కూడా అదే రావాలి జ్ఞాపకాలు. అలా ఆ రోజు వచ్చిన వాడిన వెంటనే నీ సక్సెస్ని ఆపడం ఎవరి తరం కాదండి. కంపల్సరీ మీరు సక్సెస్ అవుతారు. ఇక్కడ మీరు చూడండి, అతను డిఫరెంట్ డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. బట్ తన లోపల ఏముంది చెప్పనా? ప్యాషన్ అనేది బలంగా ఉంది. మీ లోపల బలమైన సంకల్పం ఉంటే ఎవ్వరు ఎన్ని విమర్శించినా మనం పట్టుకోమండి. బట్ సంకల్పం బలహీనంగా ఉందని ఎవరేమని విమర్శించినా పట్టించుకుంటా. నన్ను ఎందుకు అన్నాడు, నన్ను ఈ మాట అంటారా, నన్ను ఇప్పటిదాకా మంచిగా ఉన్నాడు కదా, ఎందుకు ఇన్ని అడిగిన. సో ఇలాంటి అన్ని వచ్చేస్తుంటాయి. సెన్సిటివ్ గా ఉంటారు. రియల్లీ మేడం, నిజంగా నేను కూడా చాలా సెన్సిటివ్ ఉంటాను యాక్చువల్గా. బట్ ఒకటి మనకు ఎప్పుడైతే ఆ సెన్సిటివ్నెస్ పోతుంది అనుకోండి, ఎప్పుడు అది మళ్ళీ వస్తుంది. ఎట్లా అంటే మనం అక్కడే ఉండి దాని గురించి ఆలోచిస్తేనే సెన్సిటివ్. దాని ప్లేస్లో మన గోల్, మన లక్ష్యం, లేకపోతే నేను ఇంకా ఎక్కడికి వెళ్ళాలి. సో అలాంటి ఆలోచన వచ్చాయనుకోండి ఇవి ఉండవు. లేదనుకోండి అవే ఆలోచన వస్తాయి. అంటే అందుకోసం ఎప్పుడు ఎంప్టీ కూర్చోద్దు మేడం. అంటే ఒకవేళ ఎంప్టీ కూర్చున్న వ్యక్తి 2 విధాలుగా ఆలోచిస్తారు మేడం. ఒకటి గతం, లేదా 2 భవిష్యత్తు. అంటే మన గతం గురించి ఎవరు ఏమన్నా అలా విని ఊరుకోమంటారా? అయితే అలా విని ఊరుకుంటే చేతగాని వాళ్ళలాగా చూస్తారుగా. అందుకోసమే ఏమంటే సిద్ధ ప్రజ్ఞాశాలు పట్టించుకోదు. అంటే మీరు ఇక్కడ పట్టించుకోకుంటే ఇంకా వాళ్ళు చేతగాని వాళ్ళలా అయితే చూస్తారు మీకు కదా చిన్న అంటున్నా. ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, ఒక కప్ ఉంది అక్కడ. ఒక కప్ ఉంది, రన్నింగ్ కాంపిటీషన్ స్టార్ట్ అయింది. ఆ కప్పును ఎవరైతే రన్నింగ్ లో గెలుస్తారో వారు ఆ కప్పును అందుకుంటారు. రన్నింగ్ మొదలు పెట్టారు. వాళ్ళకు కూడా తెలుసు మీ సమర్థత. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీడికి రన్నింగ్ రాదు, వీడి చేత కాదు, వీడు ఉడకడమే రాదన్నారు. ఓకే, నన్ను ఇంత మాట అంటారా అనేసి ఆగి కనుక వాడిని విమర్శించారనుకోండి, అక్కడ వాళ్ళు లూజ్ అయినట్టే కదండి. విమర్శించే వాళ్ళకి ఏంటి సమాధానం చెప్పనండి? మన సక్సెస్, గెలిపే సమాధానం. అంతేగాని మనం వీరు చేతగా అనుకోండి, వీరు అనుకుంటున్నారని మనం అనుకుంటే మన సక్సెస్ అయిపోద్ది. అక్కడ మనం అనుకోవాల్సిన అవసరం లేదు. మనం సక్సెస్ సాధించామనుకోండి హరిత గారు, ఆ సక్సెస్ చూస్తే వీళ్ళే మీ గురించి మీరు తెలుసు. సో మీ సక్సెస్ మీ గురించి మీకు తెలుసు. వేరే వాళ్ళు ఎవరో ఏదో అన్నారన్న సంగతి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎక్సలెంట్ యాంకర్ అని మీకు తెలుసు. ఎవరో ఏదో అన్నారని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు నేను ఎక్సలెంట్ కోచ్. అంటే ఎవరికి వారికి వాళ్ళ లోపల ఉన్న టాలెంట్ ఏంటో అందరికీ తెలుసండి. ఎవరో విమర్శించారని చెప్పేసి మనం అక్కడ అయిపోయారు అనుకోండి, మనం ముందుకు వెళ్ళలేం. ఇక్కడ చూడండి, ఇది కూడా జరుగుతుంది. రియాక్ట్ అవ్వద్దంటారా? దేనికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, రెస్పాన్స్ అవ్వండి. మీరు అనొచ్చు ఏంటి రియాక్ట్ అండి, రెస్పాన్స్ ఇవ్వండి అంటే, రియాక్ట్ అనేది ఏంటంటే ఇమ్మీడియట్గా అయిపోతారు కదా, అది రియాక్ట్. రెస్పాన్స్ అంటే అక్కడ ఆ సిచ్యువేషన్ జరిగి ఉంటే దానికి ఎలా ఉండొచ్చు, బహుశా అక్కడ అలా మాట్లాడి ఉంటే అక్కడ సరౌండింగ్ని అర్థం చేసుకోగలుగుతారు. అక్కడ సరౌండింగ్ ఏం జరిగింది, అక్కడ కారణం ఏంటి, అక్కడ పలికిన పాటలకు ఒక అర్థం ఉందా, అసలు ఏదై ఉంటుంది అని ఒక్క క్షణం అక్కడ రెస్పాన్స్ అయి ఉంటే అక్కడ
అక్కడ అంటే మోస్ట్ ఆఫ్ ద బాండింగ్స్ అన్ని అక్కడ రెస్పాన్స్ అయితే ఉంటాయండి. వెంటనే అది ఎందుకు జరిగింది అక్కడ అది కాదు ముఖ్యం. అక్కడ ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఏర్పడింది, అసలు ఎందుకు ఆ వ్యక్తి ఆ మాట అప్పుడు అన్నారు. సో ఇవన్నీ తెలుసుకున్నారు అనుకోండి, అక్కడ మీరు అన్నట్టుగా రియాక్ట్ కాకుండా రెస్పాన్స్ అయితే అక్కడే సొల్యూషన్ వస్తుంది. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మన క్లాస్లకు అటెండ్ అయినప్పుడు నేను చెప్పేది కూడా అదే అండి. సో మీరు ఎవరు ఏ విమర్శించినా పట్టించుకోకుండా నిరంతరం ముందుకెళ్తే మీకు వచ్చే రిజల్ట్స్ ఏంటంటే, హాయ్ సార్ అన్ఎక్స్పెక్టెడ్ గా బ్యాంక్ నుండి గ్రామ్ విడిపించుకున్నాను. 8 గ్రాముల ఎస్ బంగారం ఏది విడిపించారు. నేనేమంటానంటే, చిన్న 1 గ్రాము విడిపించుకున్నప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవ్వండి. చాలా అవును. మంది ఏంటంటే పెద్ద పెద్ద అనుకుంటారు. కానీ చిన్న మ్మ్. చిన్న వాటికి సంతోషంగా ఉండమని క్లాస్‌లో చెప్తాను మేడం. ఓకే. అయితే బంగారం విడిపించాను. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ సో మచ్ లవ్ యూ. ఆయన మ్మ్. యూజ్ చేసిన టెక్నిక్ ఏంటంటే, మనం లాస్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేసినాం. 5 x 55 గుర్తుందా మేడం? అవును. మనం యూజ్ చేసిన టెక్నిక్. సో 5 x 55 యెల్లో పేపర్ పైన రెడ్ పెన్‌తో మార్నింగ్ రాసాను. ఓకే. ఆయనకు రావాల్సిన లోన్ అమౌంట్ వచ్చింది. ఓకే. అండ్ థాంక్ యూ సో మచ్. ఓన్లీ 5 డేస్‌లో జరిగింది మేడం. నేను చెప్పినటువంటి 5 రోజుల్లోనే ఎంత పెద్ద మిరాకిల్ చూడండి. సో నేను ఏం అంత చెప్పానంటే, పవర్ ఉందా దానికి? యెస్. అంతే ఉంటుంది మేడం. మన యొక్క మైండ్‌కి ఏంటంటే అన్‌లిమిటెడ్ పవర్ మేడం. ఇందాక మనం చూసినటువంటి ఓకే, వైభవ్ సూర్యవంశి కావచ్చు, గొప్ప గొప్ప లెజెండరీ పీపుల్స్ కావచ్చు, ఏ పర్సన్ అయినా సరే వాళ్ళ లోపల అనంతమైన శక్తి ఉంటుంది మేడం. బట్ ఏంటంటే వాళ్ళు తక్కువ చేసి చూసుకుంటారు. అంటే నేను ఇంతే, నా జీవితం ఇంతే, నా లైఫ్‌లో నేను గ్రోత్ అవ్వలేను, నాకు అవకాశాలు లెవ్వు, అలాగ చూసుకుంటూ ఉంటారు. నేను మంచి నక్షత్రంలో పుట్టలేదు. ఓకే. మంచి డేట్ ఆఫ్ బర్త్ నాకు లేదు. నేను ఇంతే దురదృష్టవంతుడిని. మా పేరెంట్స్ పేదవారుగా ఉన్నారు. సో ఇలాంటివన్నీ ఏంటంటే మేడం, వాళ్ళ గ్రోత్‌ని ఆపేస్తాయి. ఇప్పుడు చూస్తే వైభవ్ సూర్యవంశి ఏమన్నా రిచ్ పీపుల్‌లో పుట్టాడా? రిచ్ కిడ్ అయితే కాదు కదా! సో గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా, బట్ ఇతనికి ఎలా వచ్చాయి మనీ అంటే తన టాలెంట్. ప్రతి మనిషిలో అటండి హరిత గారు 64 కళలో ఏదో ఒక కళ ఉంటదటండి. బట్ ఆ కళ ఏంటో తను తెలుసుకొని, తను ఎగ్జాక్ట్ తనపై వర్కౌట్ చేస్తే మాత్రం తన విజయాన్ని ఆపడం ఎవరి తరం కాదు. ప్రతి రంగంలో రాణిస్తాడు. బట్ దురదృష్టం ఏంటో తెలుసా? తను చనిపోయే వరకు కూడా చాలా మందికి తెలియదట లోపల ఉన్న కళ. అలాగే వెళ్ళిపోతారట. బట్ నేనొకటి చెప్తాను, నా క్లాస్‌లోకొస్తే అలా ఉండదండి. మీ లోపల ఉన్న టాలెంట్ ఏంటో మీకు తెలుస్తుంది. మీ టాలెంట్ గనుక మీరు సరిగ్గా ఉపయోగించుకోగలిగితే అద్భుతాలు సృష్టిస్తారు. ఇలా అద్భుతాలు సృష్టించడం వల్ల జీవితాలు మారతాయండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫస్ట్ చూడండి మేడం, ఎవరికైనా సరే ఏ ఫీల్డ్ ఎంచుకున్నా సరే ఫస్ట్ థింగ్ ఏంటి తెలుసా మేడం? భయమొస్తది. మొదటిసారి భయం, రెండోసారి జాగ్రత్తలు తీసుకొని ప్రయత్నం చేయడం, మూడోసారి విజయం అంతే. ఇక్కడ చూడండి అలా వస్తుంది మేడం. ఫస్ట్ వేవ్‌కి ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు చూడండి, ఉరుకుతున్నాడు. ఎందుకు మేడం? అలలు రాగానే తనకు భయం. అల ఎక్కడొచ్చి తనను మింగుతదో అనే ఒక హ్మ్. భయంతో పరుగులు తీస్తున్నాడు. ఇక్కడ కూడా జీవితంలో అంతే మేడం. ఒక బిజినెస్ స్టార్ట్ చేసినా, ఒక ఇంటర్వ్యూలో అడుగుపెట్టినా తనకు డిఫరెంట్ క్వెషన్ అడుగుతాడేమో. హ్మ్. ఎగ్జామ్‌లో క్వెషన్ పేపర్ టఫ్ ఇస్తాడేమో. తన ఫస్టే భయపడితే అక్కడే అక్కడే ఆగిపోతారు. అయిపోతారు. ఫస్ట్ హ్మ్. పేపర్ చేసాడు ఇక్కడే చాలా మంది వదిలిపేస్తారు మేడం. ఓకే. సెకండ్ కేటగిరీ ఎలా ఉంటారు? సెకండ్ వేవ్‌లో ఏంటండి, ప్రయత్నం చేస్తున్నాం. ఏంటి ఎలా ప్రయత్నం చేస్తాడు చూడండి. ఒక బెలూన్ కట్టుకున్నాడు, ఒక ట్యూబ్ కట్టుకున్నాడు. అవును. ఓకే. నీళ్లు రావచ్చు గాక, బట్ నీళ్ళలో నేను తేలుతాను గదా! అనే ఒక నమ్మకం. కానీ నేనేం చేస్తా, థర్డ్ వేవ్‌లోకి వెళ్ళిపోతా. అంటే చూడండి, ఆడుకుంటున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు గేము. హ్మ్. కానీ అదే వేవ్‌కు ఫస్ట్ పర్సన్ ఏంటి, ఫస్ట్ ఏం చేసాడు? భయమొచ్చింది. సెకండ్ టైమ్ ఏంటి, ధైర్యంగా తన ఓకే ట్యూబ్ కట్టుకున్నాడు. థర్డ్ ఏం చేసాడు, కింద ఒకటి పెట్టేసుకొని ఆడుకుంటున్నాడు ప్లేయింగ్. అంటే ఏ విషయంలో భయపడుతూ అక్కడే ఆగిపోకూడదు. యెస్. సెకండ్ స్టెప్ ఆలోచించాలి. Yes. థర్డ్ విజయం ఖచ్చితంగా దక్కుతుంది. డెఫినెట్లీ అండి హరిత గారు. ఇక్కడ హ్మ్. చూసినట్టయితే ఎంతో మంది లైఫ్ నుంచి చూస్తున్నాను మేడం. ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ నుంచి మీకు తెలుసు తెలుగు స్టేట్స్‌లో హైయెస్ట్ బ్యాచెస్ కనెక్ట్ చేసినవి. సో నాకు అనుభవంతో ఎంతో మందిని ట్రీట్ చేశాను మేడం. వాళ్ళు చూసినట్టయితే 3 కేటగిరీస్. ఫస్ట్ నా క్లాస్‌లో ఒకడు చాలా భయపడుతూ వస్తాడు. నా జీవితం ఏమవుతదేమో, నెక్స్ట్ ఇయర్ నాకు ఎలా గడుస్తదేమో, ఆర్థిక సంక్షోభం, డబ్బులు వస్తాయో రాదో తెలియదు, జీవితం అనేది ఎలా ఉంటుందంటారు. నేను ఒకటి చెప్తాను, ఫస్ట్ మీరు భయపడుతున్నారా, వదిలేయండి ఆ స్టేజ్. సెకండ్ స్టేజ్ ఎదురు నిలబడండి. సెకండ్ స్టేజ్ ఎదురు నిలబడండి, ధైర్యం ఉండండి, ప్రయత్నం చేయండి. ఓకే. మీరు దాంతో ఆడుకోకపోవచ్చు, బట్ ప్రయత్నం చేయండి. థర్డ్ స్టేజ్ చూడండి, అతనే అలలపై ఆడుకుంటూ వెళ్ళొచ్చు. అంటే జీవితం అనేది ఒక ఆట మేడం. బాగుంది మీ ఎగ్జాంపుల్. థాంక్ యూ సో మచ్ హ్మ్. మేడం. జీవితం అనేది ఒక ఆట లాంటిది మేడం. మనకు ఆట ఎలా ఆడాలో తెలిస్తే అది ఆనందం. జీవితం అనే ఆటలో గనక మనకు ఎలా ఆడాలో తెలియకపోతే అదే ఒక భయం. హ్మ్. ఇక్కడ భయము లేదా ఆనందం దేనిపై ఆడబడింది? నీకు ఎలా ఆట ఆడాలో తెలిస్తేనే. అందుకోసం కోచ్ ఐయామ్ హియర్ టు హెల్ప్ యూ. అంటే ఇక్కడ నేను కోచ్ ఉన్నాను. జీవితం అనే ఆటలో ఎలా గెలుపొందాలో చెప్పడానికి నేనున్నాను. బట్ రావడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? యెస్. వాళ్ళు సిద్ధంగా ఉంటే మాత్రం నేను హెల్ప్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఖచ్చితంగా సక్సెస్ సాధించే విధంగా మీరు వాళ్ళని తయారు చేయగలరా? 100కి 100% మేడం. 100కి ఓకే. 99 కూడా కాదు. నా సక్సెస్ రేట్ కూడా మీకు తెలిసే ఉంటుంది. మోస్ట్ అంటే ఇక్కడ వచ్చేయండి మేడం. ఒకటే వస్తూ ఉంటారు. బట్ నేను చెప్పిందైతే ఎవరైతే ఇంప్లిమెంటేషన్ చేస్తారో 100కి 100% రిజల్ట్స్ రావాలి మేడం. ఎందుకంటే ఇదొక విశ్వధర్మం. ప్రాణశక్తి ఉన్నటువంటి విత్తనం డెఫినిట్‌గా అది ఫ్రూట్ అయి తీరి ఉండాలి. సో ఆ విధంగానే ట్రేడింగ్ ఉంటుంది మాది. సో ఎలా అండి? ప్రాసెస్ ఏంటి? ఎప్పుడు యెస్. న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి? ఎవరు అటెండ్ కావచ్చు? యెస్. మే 12కి స్టార్ట్ అవుతుందండి. ఏనండి? మే 12కి స్టార్ట్ అవుతుంది. దీనికి ఎన్రోల్ చేసుకోవాలంటే డిస్‌ప్లే అవుతున్న నెంబర్‌కి కాల్ చేయొచ్చు. లేదా గూగుల్ ఫార్మ్ ఉంది కామెంట్ సెక్షన్‌లో, డిస్క్రిప్షన్‌లో. మీరు ఫిల్ అప్ చేయడం ద్వారా కూడా మా టీమ్ మెంబర్స్ మేము టచ్‌లో ఉంటాం. సక్సెస్ ప్రతి ఒక్కరికి సాధ్యమే. లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మితే. యెస్ మేడం. అంతేనా? సక్సెస్ అనేది సాధ్యపడుతుంది. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్‌లైన్ క్లాసెస్, రిజల్ట్ ఓరియెంటెడ్ ఆన్‌లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్‌పై స్క్రోల్ అవుతున్న నంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.
థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్ యూ సార్. మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్. మాకు స్టార్ట్ చేసిన ఫస్ట్ లోనే నేను ఒక 6 months నుండి ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్స్ 2 వచ్చాయి సార్. 2,24,000 ఒకటి, 1,05,500 ఒకటి సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే యాక్చువల్ గా నాకు ఆ టైంలో చాలా అవసరం కూడా. అది కరెక్ట్ టైంలో నేను ఇది స్టార్ట్ చేసిన 2 days కి అనుకుంటా సార్ నాకు అవి వచ్చేసి నా అకౌంట్ లో క్రెడిట్ అయినాయి. థ్యాంక్ యూ సార్. నేనంటే ఇంత అనుకోలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే నమ్మకంతోనే స్టార్ట్ చేశాను, కానీ ఇంత ఫాస్ట్ గా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి సత్యవతి.